మిత్రులారా, మన ట్రీట్ టాక్ షోలో ఈరోజు మన ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి ఒక నిమిషం మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రులు ఇద్దరు సమర్థవంతులు, మంచి దార్శనికులు, గొప్పగా పనిచేస్తున్నారు. ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఎంతోమంది మేలు పొందుతున్నారు. అలాగే ఏపీలో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఎంతోమంది మేలు పొందబోతున్నారు. వి మే అగ్రీ, వి మే నాట్ అగ్రీ విత్ ఇట్. మనం ఏం కోరుకుంటున్నామంటే, ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాలు, దేశం తర్వాత మాట్లాడదాం, తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి పొరుగు టౌన్కి కానీ, పొరుగు సిటీకి కానీ, పొరుగు రాష్ట్రానికి కానీ, భారతదేశం ఎక్కడైనా సరే రైల్వే కానీ, బ్యాంక్ ఎగ్జామ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కానీ, యూపీఎస్సీ కానీ, ఏ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా మన పిల్లల్ని మనమే ప్రోత్సహించాలి. డొనాల్డ్ ట్రంప్ వచ్చి లేదా పుతిన్ వచ్చి ప్రోత్సహించరు కదా. సో దయచేసి ఈ వ్యవస్థలో ఉన్న గొప్ప వ్యక్తులు ఆలోచించి హాల్ టికెట్ పంపిస్తారు కదా. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఒక అబ్బాయికి, విశాఖపట్నం అబ్బాయికి, విశాఖపట్నం హైదరాబాద్ ఆప్షన్ పెట్టుకుంటే పొరపాటున హైదరాబాద్కి సెంటర్ వస్తే హాల్ టికెట్తో పాటు అతనికి బస్సులో కానీ, ఆర్టీసీ బస్సులో కానీ, లేకపోతే ఏం పేద దేశమేం కాదు ఇది, లక్షల కోట్ల ఉచితాలు తగలేస్తున్నారు మీరు. మా డబ్బులతో, ప్రజల డబ్బులతో, ప్రజల ట్యాక్సులతో ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అన్ని ఉచితాలు ఇస్తున్నారు. సో వీఆర్ నాట్ బెగ్గర్స్, అది వేరే చర్చ. ప్రతి విద్యార్థికి తన హాల్ టికెట్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చిన హాల్ టికెట్తో పాటు రైల్వే రిజర్వేషన్ చేసిందో, ఆర్టీసీ రిజర్వేషన్ చేసిందో టికెట్ పంపించాలని మేము కోరుకుంటున్నాం. సరే, మాకు కూడా 60 సంవత్సరం వచ్చి వచ్చింది కదా, మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. మన పిల్లలు మనం ప్రోత్సహించలేమా? దయచేసి ఈ విషయాన్ని అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇది సీట్ ఐడియా. నేను చెప్పగానే సీఎంలు మారిపోతారని కాదు. మనం ఏం కోరుకుంటున్నాం చెప్పడం కూడా నేర్చుకోవాలి. అది బైబిల్లో ఒక మాట చెప్పారు, తట్టుడి తెరవబడును, వెతుకుడి దొరుకును, అడుగుడు ఇవ్వబడును. సో వీ డిమాండ్, మై డియర్ సార్, మన విద్యార్థుల్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఖచ్చితంగా మీరు రైల్వే టికెట్ కానీ, బస్ టికెట్ కానీ ఇచ్చి పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం యువత తరపున.